సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఎల్బీ స్టేడియంలో మాట్లాడిన మాటలకు కొద్దిసేపటి క్రితమే కౌంటర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ స్థాయి నీది కాదు, దమ్ముంటే చర్చకు మేము వస్తాము, నీ కొండారెడ్డిపల్లికి వస్తావా, మా నాన్న సొంతూరు చింతమడకకు వస్తావా, లేదంటే 72 గంటల సమయం ఇస్తున్నా, నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చుంటా, మీరు నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు, నిధులు ఎక్కడికి ఇస్తున్నారు, మీరు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మొత్తం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి పైన కౌంటర్గా మాట్లాడారు. దీని మీద స్పందించడానికి మనకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఉన్నారు. వారి మాటల్లో విందాం. అలా చెప్పండి, ఈ యొక్క కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి నీళ్ళన్నీ ఆంధ్రాకి ఇస్తున్నాడు, నిధులన్నీ ఢిల్లీకి పంపిస్తున్నాడు, ఉద్యోగాలు తన అనంగ్యులకు ఇస్తున్నాడు, దీని మీద చర్చకు దేనికంటే దానికి సిద్ధము, 72 గంటలు నేనే సమయం ఇస్తున్నా, నీది కేసీఆర్ స్థాయి కాదు, మేము వస్తే సరిపోతుందని కేటీఆర్ అంటున్నాడు. దీని మీద ఏమంటారు? నీకు ముఖ్యమంత్రి స్థాయిని మాట్లాడే స్థాయి నీకున్నదా? నీకున్నది అంటే చెప్పు. అదే 72 గంటలు నేను వస్తా, కాళోజీ కళాక్షేత్రం కాడికి వస్తుందా? 72 గంటలు నువ్వు అంటున్నావు కదా, నువ్వు అక్కడ మా ముఖ్యమంత్రితో మాట్లాడే స్థాయి నీకు లేదు. మీ నాన్నకేమున్న స్థాయి? నువ్వు అసెంబ్లీలో వచ్చి ప్రజలకు జవాబు చెప్పలేను అనివి. నీకు నిన్నోళ్ళు అడిగినట్టు అబ్దుల్లా షాదీ దీవానేక హంగామా అన్నట్టు నీళ్ళు లేని మధ్యలా మేము అడిగిన వాటికి జవాబు చెప్పు, మీ నాన్నని తీసుకురా మాట్లాడతామని అంటే నువ్వేదో ఊరికొచ్చి మధ్యలో బుడంకాయ తిరిగా ఈ ముచ్చట్లు మాట్లాడు, ఆ ముచ్చట్లు మాట్లాడు, అలాగొట్టి 72 గంటలకు వస్తే ఏం చేస్తా? ఫస్ట్ నీ కుటుంబంలో చూసుకో, చక్కగా లేదు. ఎవడెవడి కాలు గుంజుకుంటాడో తెలియకుంటున్నది. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వేదో మాట్లాడితే ఎట్లా? నువ్వు పెట్టిన 72 గంటలకే, లేదా నువ్వు చెప్పు, నువ్వు నా పెట్టిన నైమ్నగర్ బ్రిడ్జ్ కాడికి వచ్చి 10 వేలు ఇచ్చిపోతావు అన్నారు, వర్షం పడ్డారని చెప్పి అవతల దొంగలు తిరిగి బయటపడ్డా చూడు, ఆ బ్రిడ్జ్ కాడిన ఈ రెండిట్లో 72 గంటలు నేను కూడా వస్తాడికి రా. నీవు అడిగిన ముఖ్యమంత్రిగా మాట్లాడిన దానికి నీతోటి మొదలు చర్చించడానికి నేను వస్తా, నువ్వు రా అడిగి. నీ 72 గంటలతో నువ్వు ఆడ కూర్చొని నేను ఈడ కూర్చుంటా, మరి ఈడికే రా నువ్వు. అది చూడాలి. కానీ ఏది నోటికి వచ్చినా అది మాట్లాడి, బూతులు మాట్లాడి, వచ్చిన మాటలు మాట్లాడి ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? ప్రజలు ఇంత తిరస్కరించి పక్క కూర్చోబెట్టి పార్లమెంట్లలో జీరోలు పెట్టి మీకు గుండు సున్నాలు పెట్టి చెట్టుకోరు పుట్టకోళ్ళు జైళ్ళల్లో కేసులలో పోతున్నారు, ఏ కేసులలో పోతున్నారు, ప్రజలు ఏమనుకుంటారు? ఏ సోయి లేకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు మేము తోసిందల్లా మాట్లాడతాం. ఏదో 30 ఛానళ్ళు పెట్టుకొని, అదేంది మన ఏమంటారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాకు తోసింది మాట్లాడతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటే అవన్నీ కుదిరాయి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మా యొక్క కమిట్మెంట్ తోటి మేము ఇవాళ ముందుకు పోతున్నాం. మీరేమున్నా, మీకు కమిట్మెంట్ లేదు, పాలేదు. మీ కమిట్మెంట్ అనేది దోసుకొచ్చడం, దాచుకోవటం, ఇదే దుకాణం తప్ప మమ్మల్ని పట్టుకొని ఇటు పంపుతారు, అది అమ్ముతారు, నీళ్ళు అమ్ముకుంటారు. చేపలు మీ అయ్య మీరు అందరు కలిసే కదా పోయి కూర్చొని అక్కడ కూర్చొని రోజా గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు చేపల పులుసు బాగున్నది, ఈ పులుసు బాగున్నది మర్చిపోయినారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ పిల్లల శవాల మీద పేలాలు ఎరక తిన్నారు మీరు. ఇలా మీరు మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి. ఏమనంటే తెలంగాణ, జై తెలంగాణ. ఏంటిది? తెలంగాణ వచ్చింది, ఎవరిచ్చిందో తెలుసు, పోరాటం చేసిండ్రు, మీరు మాట్లాడింది కాబట్టి మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఇలా తన్ని పక్క గుసబెట్టిండ్రు. ఆ దుకాణం దాని గురించి ఏడవండి. మేము మాట్లాడింది ఏంటిది, మీరు చెప్పేది ఏంటిది? నిన్నవాడు అడిగి నిన్నవాడు పట్టించుకున్నాడా? నీ పేరు తీసిన అలా నువ్వెందుకు కూరుకొస్తున్నావు అలా పడి? మరి నేను కూడా చెప్తాను కదా, ఆ రోజు నేను 72 గంటలు అన్నావు కదా, నువ్వు అక్కడికి కాదు, ప్రెస్ క్లబ్ కాదు, ఇక్కడే నేను వచ్చి కూర్చుంటా. ఇదే ప్రెస్ క్లబ్లో నేను కూర్చుంటా, రాలేకపోతే ఏడికి రావాలని చెప్పొస్తా నేను. నీకు మా ముఖ్యమంత్రి స్థాయి నీకు లేదంత మాట్లాడే సినిమా స్థాయి నీకు కూడా లేదు. నువ్వు రా, ఇక్కడికి ఎవరికి వస్తావు? అది వదిలిపెట్టేసి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటే అది మీ మూర్ఖత్వం. అది మీరు అట్టర్లీ ఫ్లాప్ అనేది 10 ఏళ్ళల్లో ప్రజలని దోసుకదిని ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన మీరు. ఇలా ఎరువుల గురించి మాట్లాడు. ఏంటిదా ఎరువులది తెలియదా? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది? మీరు అంతా తోడు దొంగలే కదా. కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? మనం ఈ భూమిలో కలుషితం అవుతున్నది, వాతావరణం కలుషితం అవుతున్నది, దాన్ని తగ్గియాలి అన్నారు. తగ్గియాలనగానే కొద్దిగా తగ్గియంగానే మీరు ఇక్కడ ఉండి అయిపోతుందని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఏదో చేసి వాళ్ళందరూ నెగేసి మళ్ళీ మీరే షార్టేజ్ అని మాట్లాడతారు. అయితే మహిళలకు బస్సులు అంటే ఆటోలో నెగేస్తారు. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆఖరికి యూనివర్సిటీలో కడుతుంటే హైదరాబాద్లో లేదా ఇంటిగ్రేటెడ్ స్కూలు? హైదరాబాద్లో లేదా? అది ఎవరు చదువుకుంటారు అలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో? ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలు చదువుకుంటారు. దానిని వ్యతిరేకిస్తారు ఈ దొంగలు. ఈడ కూర్చుంటాడు మాజీ ఎమ్మెల్యే. ఏమి ఇదే నీకు బుద్ధి? ఆడ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో యూనివర్సిటీలో వాళ్ళని విద్యార్థి సంఘాలు నెగేస్తున్నావు, పేదల కడుపు కొడుతున్నావు, పాపం దాక్తుంది నీకు. అది మంచి పద్ధతి కాదు. నీకు రాజకీయాలు ఉంటే, నా మీద కోపం ఉంటే కోపం కొట్టాడు, నీకు ధైర్యం ఏది ఉంటుంది చెప్పు, నేను జవాబు చెప్తా.
ఆడ పోలీస్ గ్రౌండ్కి ఇచ్చింది అది, ఏది బెటాలియన్ దానికి. వాళ్ళు వెకేట్ చేసిపోయినారు. దాంట్లో కడతానని చెప్పి ఇది ప్రపోజల్ పెడితే దాని వెనుకబడి 2 సంఘాలను పెట్టి ఏదో ఇట్లా పెట్టి ఆ విద్యార్థులను చేస్తే పాపం తాకుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అది. ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీలో లేదా, అయినా వీళ్ళు చదువుకున్న 2వ తరగతికి ఎడ్యుకేషన్ గురించి ఏం తెలుసు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు వీళ్ళు పోయి ఆడ 2వ తరగతి చదివిన దానికి. తమ్ముడు 2వ తరగతి చదువుతాడు, వాడు ఎంప్లాయ్ అని చెప్పి ఆ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంటాడు. యూనివర్సిటీలో అని చెప్పి ఈడిపోతాడు, అక్కడ కూర్చొని వాళ్ళు నెగేజ్ చేస్తుంటాడు. పోనీ నీకు ఏం తెలుసు, ఏబీసీలు A to Z చెప్పమను, నేషనల్ యాంథమ్ పాడమను. వీళ్ళు లీడర్లు, మన కర్మ అది. నేను మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులారా మోసపోకండి. ఎందుకంటే భవిష్యత్తులో మన పిల్లలకు ఆగం చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. దానిని మీరు కంపల్సరీ వ్యతిరేకించండి. అక్కడ కావాల్సిందే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టవలసిందే. అది యూనివర్సిటీ ల్యాండ్లో కట్టట్లేదు, ఇంకోటి ప్రైవేట్ కంపెనీ ఇంకోనుకో ఇస్తున్నాం, అది గవర్నమెంట్కే కదా. అది వదిలిపెట్టి నీ ఇంత దురుద్దేశం ఇంటాడు బుద్ధి పెట్టుకొని, ఇది మంచి పద్ధతి కాదు ఇది. అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో బూతులు మాట్లాడాడు, రంకలేశాడు, ప్రజలకు మాత్రం జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు అని అన్నాడు. దీని మీద ఉంటారు. ప్రజలకు ఏం జవాబు చెప్పలేదబ్బా మేము. ఆయన చెప్తున్నాడు కదా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా, 2 లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేయలేదా, సన్న బియ్యం ఇస్తలేమా, మీ తిరిగా దొంగల తిరిగా దోసుక తినలే మిల్లల్లో పెట్టుకొని 10 కిలోలు గండి కొట్టలే మేము రైతులకు కానీ ఎవరికే కానీ. మేము అన్ని ఇచ్చింది మేము ఒక గింజ తక్కువ ఇది బలుగుతుందని చెప్పి మేము గండి కొట్టకుండా ఇస్తున్నాం. ఇదా మేము చేసింది? మీరేం చేసినారా? ఎండ్ల గండి కొట్టడమేనా, ఎండ్ల దొబ్బి తినటమేనా, దున్నపోతులైనట్టు ఒక్కొక్కటి 1000 కోట్లు సంపాదించుకొని, 1 లక్షల కోట్లు వీళ్ళు సంపాదించుకొని ఇలా మీరు మాట్లాడుతున్నారు. దొంగ అంటే ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? మేము ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క పని చేసుకుంటూ పోతున్నాం. కానీ మీరు 10 ఏళ్ళలో చేయలేదు. మీరు KG to PG అన్నారు కదా, యూనివర్సిటీలో KG to PG కదా మేము చేసేది. మీరు చేయలేదు, మేము చేస్తుంటే మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దొంగ తిరిగి ఆడ కూర్చొని 2-3 యూనియన్లు పిలుచుకొని బిస్కెట్లు వేసి, కుక్కలకు బిస్కెట్ వేసినట్టు వేసి వాళ్ళని ఎగతాళి చేసి ఇదిగా మాట్లాడుతుంటే ఎంత అన్యాయం అది. ఆ యూనియన్లు కూడా ఉన్న TRS ఇంకో దాని అనుబంధ సంఘం, ఈ 2 యూనియన్లు తప్ప మిగతా ఒక దిక్కున్నాయి. మెయిన్ యూనియన్లే లేవు, మెయిన్ యూనియన్ ఇటున్నాయి. అంటే మీ గుణం ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు. పేరుకు నేను బీసీ నాయకుని అంటావు, లేకపోతే కార్మిక నాయకుని అంటావు, ఇంకేదో అంటావు. ఎవరైతే ఇవాళ నేను తాపత్రయపడతాను వాళ్ళ గురించి, నువ్వేం పడ్డావు? నువ్వేనా వాళ్ళ కోసం ఇది చేసినా అని చెప్పానన్నా? కార్మికుల కోసం కార్మిక భవనమే కట్టినా నువ్వు ఇన్నేళ్ళుండి కార్మిక నాయకుని కదా, 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా. మరి నేను ఇవాళ పట్టుకొచ్చిన, నేను శంకుస్థాపన చేస్తాను 2 రోజులల్లో. అది మా గొప్పతనం. మీకేమున్నావు కమిట్మెంట్ లేదు, పాడలేదు. మీకున్న కమిట్మెంట్ ఒకటి దోసుకోవటం, దాచుకోవటం. ఇదో దుకాణం పెట్టుకున్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికలలో ఓట్ల కోసం మాత్రమే రైతు భరోసా నిధులు ముక్కుబడిగా కొన్ని వేశారని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేశారు. అది నిజంగా స్థానిక ఎన్నికల కోసం వేశారని? వేయకపోతే వేయలేదంటాడు, ఏతనో ఎలక్షన్ల గురించి అంటాడు. అసలు ఏంటిదే ఇదేమైనా పద్ధతి ఉన్నదా? ఇలా వేయకపోతే వేయలేదంటాడు. అరే పిచ్చోళ్ళారా, 15వ తారీఖు జీతాలు వచ్చేది, పెన్షన్లు వచ్చేది. ఇవాళ స్ట్రిక్ట్గా 1వ తారీఖు వస్తాయి. అదిరా మా గొప్పతనం. మీకేమున్నా ఉత్తగా లంగా లఫుడ్ బద్మాషుల దుకాణాలు, మీ దుకాణాలన్నీ బంద్ అయినా ఇంకేమున్నా గిట్టే వరకు కూడా కూర్చుంటారు తప్ప 2 రోజులు వస్తారు. అన్ని దుకాణాలు క్లోజ్ చేసుకొని షట్టర్ తాళాలు వేసుకోవాలి. ఆల్రెడీ తాళాలు వేసుకున్నారు షట్టర్, ఇంకేమున్నది. కానీ ఈ ఒరుడితోటి నడుపుతారు, కాలయాపన చేస్తారు. మేము కూడా ఇంకా బతుకున్నాం, మా పార్టీ బతుకున్నది అని చెప్పుకోవటం తప్ప ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, ఇటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద తరచుగా కేటీఆరే మాట్లాడుతున్నాడు కదా, అసెంబ్లీలో కూడా మేమే కౌంటర్ ఇస్తాము, కేసీఆర్ అవసరం లేదని దాని మీద అంటారు. ఏ చాతనైతే లేదా? చేసిన దొంగతనాలు బయటపడతాయన్నా? దేనికి భయపడతాను? చేసింది ఆయన కదా పాపాలు, ఆయన మీతోటి చేయించింది కదా. మరి ఆయన భయపడి ఎందుకు పారిపోతాను? నువ్వు కోహినూరు వజ్రం డైమండ్ అనుకో, మరి వచ్చి చెప్పడానికి ఎందుకు భయపడతాను? అది ఆలోచించుకోడు. ప్రజలు గమనిస్తలేరా? దాన్ని ఏదో నేను లేస్తాగాను, ఇక లేస్తాగాను, నువ్వు లేచేది లేదు, ఆగేది లేదు, పోయేది లేదు. కానీ అవన్నీ ఉత్తముచ్చాడు. అటు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్లు గతంలో కార్పొరేషన్ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు 100 జీవోలు తీసినారు. 2 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టినరు. మేము అట్లా కాదు. మేము శంకుస్థాపన చేస్తే టైం బాండ్ పెట్టి నాణ్యత చూసి వర్క్ కంప్లీట్ చేసే తత్వం మాది.
మీదే ఉత్తగా నటన, జీవితం అంతా నటనే, రాజకీయ మొత్తం నటనతో బతుకుతున్నారు మీరు. ప్రజలు వ్యత్యాసాన్ని సిటీ ఇలా వరంగల్ జిల్లా వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీని ప్రజల దగ్గరికి అడగండి, 100 మందిని అడగండి, వాళ్ళు ఇద్దరు వ్యతిరేకం చెప్పినా నేను వదిలిపెట్టుకుంటే ఏది చెప్తా చేస్తా. అది వదిలిపెట్టేసి వీళ్ళు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు నిజంగా కూడా ఆ 72 గంటల తర్వాత నేను వచ్చి ప్రెస్ క్లబ్లో కూర్చుంటా, కేటీఆర్ నువ్వు రా, మా ముఖ్యమంత్రి గారు అంత దూరం అవసరం లేదు, నేను ఆ రోజు వచ్చి నేను ప్రెస్ క్లబ్లో 10:30కు నేను కూర్చుంటున్నా, నేను కూర్చుంటూ వచ్చి నువ్వు రా, నువ్వు అక్కడ రా, ముఖ్యమంత్రి అవసరం, నేను చెప్తా దానికి నీకేం జవాబులు కావాలి, ఏం చర్చించాలి అని మాట్లాడుతున్నావు కదా, నువ్వు రా, ఇక నేను అడిగినట్టు జవాబు చెప్పు. వరంగల్ జిల్లా నుంచి ఏది కానీ, రాష్ట్రానికి సంబంధించి ఏది కానీ అన్నిటికీ జవాబు చెప్తా, నువ్వు రా ఇక. అంతే కదా. ఇప్పుడు అంటే ఎందుకు కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు వారికి ఏం జరుగుతున్నదంటే అండి, మంచి పేర్లు వస్తున్నాయి. మేము సభ సక్సెస్ అయింది, అంత పెద్ద సభ సక్సెస్ అయింది. ఇవాళ అక్కడ సభ సక్సెస్ అంటే గ్రామ స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి, ఆల్ ఇండియా స్థాయి నాయకుల దాకా ఆ సభలో అది కూడా లీడర్లే వాళ్ళందరికీ దిశ ఇచ్చే వరకు ఇవాళ అది గ్రామ స్థాయి నుంచి వెళ్ళిపోయి ఇట్లా లేస్తుంది. అది ఆ గ్రాఫ్ లేస్తుందనే భయానికి వీళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా వర్రుకుంటా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి మళ్ళీ 2 రోజులు కూర్చుంటే అయిపోతుంది, పబ్బం గడిపోతుంది. మేము లైవ్లో ఉన్నాం, అది ఏం చెప్పినా విన్నరా? అసలు ఆ సభ సారాంశం విన్నరా? తెలిస్తే దానికి వణుకుడు పుడుతున్నది దాన్ని చూసి. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు, వాళ్ళ స్థాయి కూడా కాదు. వాళ్ళ దాని గురించి చచ్చిపోయిన పాములను ఏమి చేస్తారే వాటిని, ఊరికే వాటి గురించి చరిత్ర అయిపోయింది. వాళ్ళ టర్మ్ కాలచక్రం అనేది ఉంటుంది, తిరుగుతుంటుంది. అది అందులో భాగంగా వీళ్ళు వెళ్ళిపోయారు, దాని గురించి ఇంకా చర్చ. అది మనం చూస్తున్నాం. నిన్న సభ సక్సెస్ అయ్యింది, గ్రామ స్థాయి క్యాడర్కు దిశానిర్దేశం చేశారు అటు ఏఐసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి చేసిన దాంతో రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. కాబట్టికే ఇది ఓర్వలేని కేటీఆర్ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కౌంట్ డౌన్ పెట్టడం కాదు, నేను ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నాను, ఎక్కడికి వస్తావా రా, వరంగల్ ప్రెస్ క్లబ్కి వస్తావా, కాళోజీ కళాక్షేత్రంకి వస్తావా, నయీం నగర్ మోరీ వద్దకు వస్తావా, ఎక్కడికి వస్తావా, అదే 72 గంటల తర్వాత నేను కూడా వచ్చి కూర్చుంటా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం. నీ స్థాయి కాదు, నువ్వు సీఎం పైన మాట్లాడే స్థాయి నీది కూడా కాదు. నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి అసెంబ్లీకి వచ్చి ప్రజలకు మీరేం ఉరగబెట్టారో చెప్పాలి తప్ప ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకోము. మేము కూడా దానికి కౌంట్ డౌన్గా సిద్ధంగా ఉన్నాము. దమ్ముంటే వచ్చి వరంగల్ ప్రెస్ క్లబ్లో లేదా కాళోజీ కళాక్షేత్రంలో కూర్చోవాలంటూ కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కేటీఆర్కు కౌంటర్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.